మరో యుద్ధానికి సిద్ధమవుతోందా? నాటో సభ్యదేశాలే లక్ష్యంగా రష్యా పావులు కదుపుతోందా? ఫిన్లాండ్, స్వీడన్లపై పుతిన్ సైబర్ దాడులకు ప్లాన్ చేస్తున్నారా? జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోంది. స్వీడన్ తన పౌరులకు సంక్షోభాలు, యుద్ధ పరిస్థితుల సమయంలో ఎలా బతకాలో వివరించే గైడ్లైన్స్ను అందించడం సంచలనం రేపుతోంది. ఈ విధమైన పాంప్లెట్ను తమ ప్రజలకు స్వీడన్ అందించడం 1940 సంవత్సరం తర్వాత ఇది 5వ సారి. ఏకంగా 50 లక్షల పాంప్లెట్లను స్వీడన్ ప్రింట్ చేయించింది. వాటిని పంచడం కూడా మొదలుపెట్టింది. మరోవైపు పొరుగున ఉన్న ఫిన్లాండ్ కూడా ఇదే రకమైన గైడ్లైన్స్ను ప్రజలకు అందిస్తోంది. సంక్షోభ సమయంలో ఏం చేయాలనే దానిపై ఏకంగా ఓ కొత్త వెబ్సైట్ను స్టార్ట్ చేసింది. రష్యా యుక్రెయిన్ యుద్ధం 1000 రోజుల మార్కును టచ్ చేసిన సమయంలో ఈ రెండు దేశాల చర్యలు ఉత్కంఠతను కలిగిస్తున్నాయి. యూరప్లో మరికొన్ని భూభాగాలపై రష్యా దాడులు చేస్తుందన్న అనుమానాలకు ఈ చర్యలు బలాన్ని చేకూర్చుతున్నాయి. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా దండయాత్రకు దిగింది. ఉక్రెయిన్ నగరాలపై రష్యా దాడుల తర్వాత యూరప్లో భద్రతపై అనేక దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. రష్యా ఏం చేస్తోందోనన్న భయంతో స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు గతంలో వదిలేసిన నాటో సభ్యత్వాన్ని మళ్లీ స్వీకరించాయి. నాటోలో చేరిన తర్వాత ఈ రెండు దేశాలు కూడా ఉక్రెయిన్కు మద్దతు ప్రకటించాయి. అంతేకాదు, తమకు తోచిన సాయం కూడా చేశాయి. తేలికపాటి ఆయుధాలు, నిధుల రూపంలో ఉక్రెయిన్కు అండగా నిలిచాయి. ఇది రష్యాకు కోపం తెప్పించింది. నిజానికి యూరోపియన్ యూనియన్తో పాటు నాటో రష్యాకు బద్ధ వ్యతిరేకిగా ఉంటాయి. యూరోపియన్ యూనియన్లో ఉండడం ఇష్టం లేక అటు ఉక్రెయిన్పై యుద్ధాన్ని యూరప్ దేశాలు వ్యతిరేకిస్తుండడంతో మార్చి 15, 2022లో EU నుంచి రష్యా వైదొలిగింది. మరోవైపు నాటో దేశాలు ఉక్రెయిన్కు అన్ని రకాలుగా సాయం చేస్తూ వచ్చాయి. అమెరికాతో పాటు నాటో దేశాల అండతో ఎంతో బలమైన రష్యన్ ఆర్మీని ఉక్రెయిన్ ధీటుగా ఎదుర్కొంటోంది. అయితే ఇటీవలి యుద్ధంలో రష్యాపై ఉక్రెయిన్ పైచేయి సాధించినట్టుగా అర్థమవుతోంది. ఏకంగా రష్యా భూభాగాలపై డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఇక రష్యా భూభాగంలోకి మరింత ముందుకు చొచ్చుకెళ్లి దాడులు చేసేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సంచలనంగా మారింది. బైడెన్ నిర్ణయం అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఉందని రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. సరిగ్గా ఇలాంటి ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల్లో ఫిన్లాండ్, స్వీడన్ తీసుకుంటున్న నిర్ణయాలు టెన్షన్ను క్రియేట్ చేస్తున్నాయి. ఇక సైబర్ దాడులు, భూకంపాలు, టెర్రరిస్ట్ దాడులు, యుద్ధ సమయంలో ఎలా నావిగేట్ చేయాలి అనే అంశాలపై స్వీడన్ 32 పేజీల పాంప్లెట్ను ముద్రించి ప్రజలకు పంచుతోంది. వాటర్, ఫుడ్తో పాటు అత్యవసరమైన మెడిసిన్స్ను స్టాక్ ఉంచుకోవాలని స్వీడన్ సూచిస్తోంది. అటు పిల్లలకి సంక్షోభాల గురించి వివరించాలని, వారి మానసిక స్థితి దృఢంగా మార్చాలని పాంప్లెట్ ద్వారా సజెషన్స్ ఇస్తోంది. అటు టార్చ్ లైట్లను కూడా సిద్ధం పెట్టుకోవాలని చెబుతోంది. ఇటు ఫిన్లాండ్ ప్రభుత్వం ఇదే రకమైన గైడ్లైన్స్ను కొత్తగా స్టార్ట్ చేసిన వెబ్సైట్ ద్వారా అందిస్తోంది. విద్యుత్ కోతలు, టెలికమ్యూనికేషన్ ఫెయిల్యూర్ లాంటి సమస్యలకు సొల్యూషన్ రెడీ చేసుకోవాలని ఫిన్లాండ్ తన పౌరులకు సూచిస్తోంది. సైబర్ దాడులు, యుద్ధం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తోంది. ఈ రెండు దేశాల గైడ్లైన్స్లో కామన్గా 2 పాయింట్లు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి సైబర్ దాడుల ప్రమాదం, రెండోది యుద్ధ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నిజానికి రష్యాతో ఫిన్లాండ్కు 1340 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఇది యూరోప్లో అత్యంత పొడవైన బార్డర్. అయితే ఫిన్లాండ్పై రష్యా నేరుగా దాడులకు దిగుతుందా అంటే ఇప్పటి వరకు అయితే చెప్పలేని పరిస్థితి. మరోవైపు సైబర్ దాడులు మాత్రం జరగొచ్చన్నది విశ్లేషకుల మాట. ఎందుకంటే గతంలో అనేకసార్లు నాటో దేశాలపై సైబర్ అటాక్ చేసిన చరిత్ర రష్యాకు ఉండనే ఉంది. 2007లో ఎస్టోనియా, 2008లో జార్జియా,
2015-17 మధ్య ఉక్రెయిన్పై రష్యా భయంకర సైబర్ దాడులు చేసింది. రష్యాకు చెందిన హ్యాకింగ్ గ్రూపులు నాటో దేశాల ప్రభుత్వ మీడియా సంస్థలపై సైబర్ దాడులు చేశాయి. సున్నితమైన సమాచారాన్ని చోరీ చేసి సోషల్ మీడియాలో వాటిని బహిర్గతం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏకంగా నాటో దేశాల రక్షణ శాఖలపై కూడా హ్యాకింగ్ చేసిన చరిత్ర రష్యాది. ఇక విద్యుత్ గ్రిడ్లు, నీటి సరఫరా వ్యవస్థలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు అనేకసార్లు రష్యా సైబర్ దాడులకు గురయ్యాయి. అందుకే రష్యా దాడులను ముందస్తుగా గుర్తించేందుకు ఆధునిక టెక్నాలజీ, ఇంటెలిజెన్స్ నెట్వర్క్ను నాటో దేశాలు వినియోగిస్తున్నాయి. ఇలాంటి సైబర్ దాడుల వల్ల నేరుగా ప్రజలకు ఏం జరగకున్నా దేశాల ఆర్థిక వ్యవస్థపై గట్టిగా దెబ్బ పడుతోంది. ఇది పరోక్షంగా ప్రజల జీవితాలను చీకటిమయం చేస్తోంది. మరోవైపు రష్యా ఉక్రెయిన్ 1000 రోజుల యుద్ధంలో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్లో 2024 ఆగస్టు నాటికి 11,743 మంది పౌరులు మరణించగా 24,614 మంది గాయపడ్డారు. అందులో 589 మంది చిన్నారులున్నారు. మరోవైపు రష్యా ఉక్రెయిన్ సైనికుల మరణాల సంఖ్య లక్షల్లో ఉంది. ఈ రెండు దేశాల సైనికుల మృతుల సంఖ్య 2,80,000 నుండి 4 లక్షల మధ్యగా ఉండవచ్చని అంచనా. ఇలా ఓవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటే, మరోవైపు మరికొన్ని దేశాలపై, ముఖ్యంగా స్వీడన్, ఫిన్లాండ్లపై దాడులు జరగవచ్చన్న ప్రచారం ఆందోళన కలిగిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఈ రెండు దేశాలు ముందస్తు చర్యల్లో భాగంగా తమ ప్రజలకు అప్రమత్తం చేస్తుండడంతో ఏ నిమిషం ఏం జరుగుతోందన్న భయాలను నెలకొన్నాయి.